This conference will now be recorded. Okay. Okay. Now, what is Docker? Okay, we'll have to discuss about the Docker, how it will work and everything here. Docker. Okay, it is a third-party tool where we are maintaining the applications and servers and everything here. Just it is a application. Okay, it is a application with all dependencies, which means like is there any applications or dependencies like we'll have to install like let it be బైనరీస్ అనుకున్నాము. బైనరీస్ కానీ లైబ్రరీస్, దట్ వన్ లైక్ లైబ్రరీస్ ఎలా ఉంటాయి, బిల్డింగ్ లైబ్రరీస్ ఏంది, కాన్ఫిగరేషన్ ఏంది. ఓకే, ఆల్ ద థింగ్స్ విల్ హ్యావ్ టు కాన్ఫిగర్ హియర్ లైక్ కంటైనర్స్. ఓకే, just we can assume like that one, it is the application. How can we install on top of the virtual machine అనేది let us discuss more on that one. What is the history of Docker? History of Docker. History of Docker. What is the history of Docker? History of Docker. హిస్టరీ అంటే లైక్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే దీన్ని, ద ఇనిషియల్ రిలీజ్ ఆఫ్ డాకర్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేశారంటే దీన్ని లైక్ మార్చ్ 2013 వాస్ మార్చ్ 2013లో రిలీజ్ చేశారండి. అండ్ లైక్ అండ్ సిన్స్ ఇప్పటి వరకు దెన్ ఇట్ హ్యాస్ become the modern world development, like become the modern వరల్డ్ డిప్లాయ్మెంట్ అంటామండి. ఓకే, డిప్లాయ్మెంట్లో వీ కెన్ యూజ్ డాకర్ ఇమేజెస్, కంటైనర్స్ ఎలా యూజ్ చేస్తాం, ఇమేజ్ని ఎలా డాకర్ హబ్ నుంచి పుల్ అండ్ పుష్ చేస్తాం అనేది లెట్ అస్ డిస్కస్ మోర్ ఆన్ ఫర్దర్ క్లాసెస్. ఓకే, ఫర్దర్ క్లాసెస్. దీనికంటే ముందు ఏంటంటే it is easily in the face of agile methodology, guys. ఓకే, agile methodology ఎలా ఉంటుంది ఏందనేది బేసికల్గా మనం ఎజైల్ మెథడాలజీని యూజ్ చేస్తాం. మనం ఏది యూజ్ చేసాం బేసికల్గా ఏంటంటే వీ హ్యావ్ ఫాలోడ్ ద ప్రాసెస్, రైట్. డెవ్ నుంచి క్యూఏకి, క్యూఏ నుంచి స్టేజింగ్కి, ఓకే, కొందరు యూఏటి కూడా అంటారండి. ఓకే, యూఏటి టు ప్రొడక్షన్. దీస్ ఆర్ ద మెథడాలజీ వీ యూజ్డ్. వాట్ ఆర్ ద స్టేజెస్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. దీనికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే differences between virtual machine and Docker. Differences between Docker and VM. VM అంటే జస్ట్ వర్చువల్ మిషన్. ఓకే, నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. ఓకే, యూ కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ వన్. మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, మీకు కొంచెం ఐడియా వస్తుంది. వర్చువల్ మిషన్ ఎలా చేస్తారంటే బేసికల్గా వర్చువల్ మిషన్ ఎలా ఉంటుంది లైక్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వర్చువల్ మిషన్ స్ట్రక్చర్ ఇది అనుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ మై వర్చువల్ మిషన్. ఓకే, దిస్ ఈజ్ మై వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి విఎం వేర్ ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి విఎం వేర్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫస్ట్ విఎం వేర్ ఉంటుంది.
On top of that one, we'll have to install the infrastructure. On top of that, we'll have to install hypervisor or cluster అని ఉంటుంది. హైపర్వైజర్ ఆర్ క్లస్టర్ అంటుంది. ఫస్ట్ ఏంటంటే లైక్ VMware అనుకున్నాం. VMware అప్పట్లో వాడేవాళ్ళం అండి. VMware పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్? వీ కెన్ యూజ్ దట్ వన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన లైక్ హైపర్వైజర్ ఆర్ క్లస్టర్. హైపర్వైజర్ ఆర్ క్లస్టర్ ఇలా ఉంటుందండి. ఒక వర్చువల్ మిషన్కి క్రియేట్ చేయాలంటే ఇలా మనం వాడతాం. బేసికల్గా ఏంటంటే వీటిలో ఏంటంటే లైక్ విల్ హ్యావ్ టు మెయింటైన్ ద మల్టిపుల్ ఓఎస్. హైపర్వైజర్ మీద ఓఎస్ మల్టిపుల్ ఓఎస్ను విల్ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్ వన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ వాట్ వీ హ్యావ్ డన్, లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, విండోస్కైనా లైనక్స్కైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా లైబ్రరీస్ ఉంటాయండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ విల్ హ్యావ్ టు మెయింటైన్ ద అప్లికేషన్స్. either Apache na Tomcat అనేది విల్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ హియర్. ఓకే, విల్ హ్యావ్ టు మెయింటైన్. హైపర్వైజర్ మీదనే ఆధారపడి ఉంటుందండి ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే లైబ్రరీస్. ఓకే, లైబ్రరీస్. ఓకే, హియర్ I can call it as a libraries. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తామండి. యాప్1, యాప్2, యాప్3 అలా ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లైక్ హియర్ ఇలా ఉంటుందండి. ఓకే, ఏదైనా మనం ఒక అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసి చూపించాను. లైక్ అవి ఉంటాయి కదా, లైక్ అపాచీ కానీ యాప్ ఇన్స్టాల్ కానీ అలా ఉంటుంది. ఇది వర్చువల్ మిషన్. నౌ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ డాకర్. ఎలా ఉంటుంది? డాకర్ హౌ, ఇది వర్చువల్ మిషన్ గురించి నేర్చుకున్నాం. డాకర్ ఎలా ఉంటుంది? హౌ దే హ్యావ్ మెయింటైన్ ద అప్లికేషన్స్. డాకర్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా ఉంటుందండి. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ VMware ఫస్ట్ VMware ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఏం యూజ్ చేస్తామంటే లైక్ ఓఎస్ యూజ్ చేస్తాం. ఓఎస్ యూజ్ చేసి దాని టాప్ ఆఫ్ దట్ వన్ కింద ఇక్కడ కంటైనర్ ఇంజిన్ అని ఉంటుందండి. ఇక్కడ డాకర్లో డిఫరెంట్గా కంటైనర్ ఇంజిన్ ఉంటుంది. బట్ ఏంటంటే గెస్ట్ ఓఎస్ అంటాం. బేసికల్గా ఏంటంటే చూడండి, ఇక్కడ VMware, ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీకు కంటైనర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఓఎస్ ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్ ఓఎస్ ఉంటుంది. ఇట్ సింగిల్ ఓఎస్ ఓన్లీ వీ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ హియర్. కంటైనర్ ఇంజిన్ ఉంటుంది ఇక్కడ. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ విల్ హ్యావ్ టు మెయింటైన్ ద లైబ్రరీస్. ఓకే, దిస్ ఈజ్ వన్ లైబ్రరీ, విల్ హ్యావ్ టు ఇన్స్టాల్ వన్ అప్లికేషన్. చెప్తాను మీకు ఎలా కంటైనర్ ఇంజిన్ నుంచి డిఫరెంట్ కంటైనర్స్ క్రియేట్ చేయడం ఎలా అది చెప్తాను. ఓకే, జస్ట్ విల్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ దట్ వన్. దీస్ ఆర్ ద లైబ్రరీస్. Here I can call it as a app1, app2. which one is easy అనేది చూద్దాం, ఫర్దర్ క్లాస్లలో చూడొచ్చు. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ గైస్. మనకు ఏదైనా అప్లికేషన్ మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మొబైల్లో ప్లే స్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో అలా ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్సెస్ హియర్.
differences between the VM versus Docker. VM versus Docker. ఓకే, ఇది ఎలా చేస్తామో, ఒక వర్చువల్ మిషన్ తీసుకొని డాకర్ను ఎలా ఇన్స్టాల్ చేస్తామో లెట్ us డిస్కస్. ఐ విల్ షేర్ దిస్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ ఉంది కదా. నౌ ఇంకోటి ఏంటంటే వాట్ ఈజ్ కంటైనర్. మనం వర్చువల్ మిషన్లో డేటాను సేవ్ చేసుకుని వాడుకుంటాం కదా, అలానే మనకు డాకర్లో ఒక కంటైనర్ అనే టర్మినాలజీ ఉంటుంది. ఏమంటారంటే కంటైనర్లోనే వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ అప్లికేషన్స్. మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ చూసాం కదా డయాగ్రామ్లో, ఒక కంటైనర్లో విల్ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ ద మల్టిపుల్ అప్లికేషన్స్. అంటే కంటైనర్ ఇంజిన్లో విల్ హ్యావ్ టు మెయింటైన్ ద మల్టిపుల్ అప్లికేషన్స్. ఇంకో కాన్సెప్ట్ ఉంది, మైక్రో సర్వీసెస్. ఇది ఏంటంటే లైక్ డివైడింగ్ లార్జ్ అప్లికేషన్స్ ఇంటూ స్మాల్ అప్లికేషన్. అంటే ఏదైనా కొంచెం పెద్ద అప్లికేషన్ను ఒక చిన్న అప్లికేషన్ కన్వర్ట్ చేసుకొని ఇట్ విల్ వర్కౌట్ అబౌట్ దట్ వన్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే హౌ కెన్ వి ఇన్స్టాల్ డాకర్ ఇన్ ఉబుంటు సర్వర్. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటానండి. అజూర్లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి పుట్టిలో లాగిన్ అయ్యి ఆ తర్వాత ఐ కెన్ యూజ్ డాకర్ ఇన్స్టాలేషన్ యూజ్ ఇట్. అజూర్ విఎంని క్రియేట్ చేస్తాను. మీరు అజూర్ CLI ద్వారా కానీ లైక్ ఏదో ఒక విధంగా యూ కెన్ యూజ్ దట్ వన్. ఓకే, నౌ ఐ విల్ ఓపెన్ హియర్ portal.azure. సెటప్ అయిపోతేనే, బట్ ఆటోమేటిక్గా సెటప్ అనేది రియల్ టైంలో ఉంటుందండి. విల్ హ్యావ్ టు సెటప్ ఇన్ అవర్ వే. అందుకనే మరి విఎం గురించి కూడా క్లియర్గా చెప్పాను ఫస్ట్. నా సబ్స్క్రిప్షన్ ఇంకా ఉందా, లెట్స్ సీ. నౌ ఇట్ ఈస్ స్టిల్ యాక్టివ్, నో ఇష్యూ. ఓకే, నౌ ఐ విల్ గో అండ్ క్రియేట్ ద వర్చువల్ మిషన్. మీరు ఇక్కడ ద్వారా అజూర్ CLI ద్వారా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేసి కూడా చేయొచ్చు అండి, నో ఇష్యూ. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ వర్చువల్ మిషన్. అంటే బోత్ చూపించినట్టు ఉంటుందని నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ వే. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద రిసోర్స్ గ్రూప్ హియర్. RG అని క్రియేట్ చేస్తున్నాను. నౌ ఐ విల్ గో త్రూ ద VM డాకర్ అని చేస్తున్నాను అండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. వి నో ఎవ్రీథింగ్ హియర్. ఇక్కడ పాస్వర్డ్కి వస్తాను. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి కిరణ్ అని పెడుతున్నాను. పాస్వర్డ్ ఈ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలండి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఓపెన్ ఇట్ హియర్. ఓకే, పోర్ట్స్ 8443 కూడా you know that one. What is the importance of I told you already. Still networking. I am going to create the just virtual machine here. On top of that one only I will go and install the Docker. Okay, Docker install chesi I will show you that one. Okay, pricing VMs. I will go and check it here. Okay, 1 second. డిస్ప్లేకి వెళ్ళి కొంచెం ప్రైస్ తక్కువ ఉండేది తీసుకుంటానండి.
ఇక్కడ ఉంది కదా, ఓకే ఇక్కడ ఇమేజ్ కదా, ఓకే ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉందిలేండి, ఫ్రీ సర్వీస్ ఉంది. ఐ హ్యావ్ చూజన్ ఫ్రీ సర్వీస్ ఓన్లీ, okay, no issue. Now I'm going to create the virtual machine here. Now it is going to create the virtual machine. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ డాకర్ ఇమేజ్ ఉంటాం, డాకర్ను ఇన్స్టాల్ చేద్దాం. ఆ తర్వాత డాకర్ మెయింటైన్ చేయాలనుకుంటే వర్షన్ ఏది ఉండాలి ఏందనేది లెట్ us డిస్కస్. అది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఓకే, నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్ వన్ యాజ్ వెల్. నౌ ఐ విల్ గో అండ్ టేక్ ద పుట్టి. Okay, now I will have to change the font. ఓకే ఓకే, నేనేం చేస్తానంటే sudo apt update -y అని కొట్టేస్తాను. జస్ట్ అప్డేట్ అవుతుంది, ఇప్పటి వరకు ఇది ఉందండి. బట్ ఏంటంటే ఈ ఉబంటులో హౌ కెన్ వి ఇన్స్టాల్ ద డాకర్ అనేది లెట్ us డిస్కస్ దట్ వన్. ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ ఉందండి, ఇంకో పాయింట్ ఏంటంటే డాకర్ వచ్చేసి ఉబంటు ఇన్స్టాల్ చేసినాం కదా, ఇన్స్టాలింగ్ కదా, డాకర్ ఈజ్ ఓన్లీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఈజ్ ఓన్లీ డిజైన్డ్ డిజైన్డ్ టు రన్ ఆన్ Linux kernel version 3.8 or higher అండి, 3.8 or higher. ఓకే, మనకు ఇక్కడ కెర్నల్ వర్షన్ చూసుకోవాలనుకుంటే వాట్ ఈస్ ద కమాండ్ వీ కెన్ యూజ్ అంటే uname -n, ఇది హోస్ట్ నేమ్ వస్తుంది, uname -a. చూడండి, వాట్ ఈస్ దిస్ హియర్ 5.15, మనకి ఏది ఉండాలని చెప్పాను 3.8 అండి. ఇప్పుడు ప్రీవియస్గా 3.8 బిఫోర్ ఉంటే బట్ వీ కెనాట్ ఇన్స్టాల్ డాకర్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వీ కెనాట్ ఇన్స్టాల్ డాకర్ హియర్, బట్ మై వర్షన్ ఈజ్ 5.15. ఓకే, నో ఇష్యూ. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఉందండి డాకర్ ఇన్స్టాలేషన్ అని, ఇక్కడ ఉంది, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఉబంటు ఎలా ఇన్స్టాల్ చేయాలి, CentOSలో ఎలా చేయాలి, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్ హియర్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్. నా కాన్సెప్ట్ ఏంటంటే ఉబంటులో తీసుకుంటాం.
ఐ విల్ షేర్ దిస్ లింక్, నో ఇష్యూ. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ మెథడ్స్. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ యూజింగ్ యాప్ట్ రెపాజిటరీ. ఫస్ట్ ఏం చేయాలి, చూడండి sudo apt. ఇంకోటి ఏంటంటే డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా. వాట్ ఈస్ ద కమాండ్ వీ కెన్ యూజ్ అంటే డాకర్ -version. చూడండి ఏమని చెప్తుంది, డాకర్ నాట్ ఫౌండ్ బట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్. చూడండి ఇలా అయినా ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ ఏంటంటే వీ డూ హ్యావ్ వన్ డాక్యుమెంటేషన్, అది అక్కడి నుంచి ఉంటుందండి, డాకర్లోనే ఉంటుంది. ఓకే, నౌ ఐ విల్ టేక్ దిస్ వన్. Okay, it is up to date. Apt get install CA certification curl gnub. These are the packages. We'll have to install the packages. చూడండి just install CA certificates. This is one package, curl gnub. These are the packages, we'll have to install it here. Next, sudo install -m. This is the keyrings. We'll have to install the keyrings here. We have to install the keyrings here. With permissions తో బట్టి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను అండి. curl -f s capital L. This is my download path. డాకర్ను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. చూడండి gpg demeter. దిస్ ఈజ్ gpg key. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కీరింగ్స్ ఉంది కదా, ఇక్కడ కీరింగ్స్ ఇక్కడ తీసుకున్నాను, ఆల్రెడీ క్రియేట్ చేశాను నేను, కాబట్టి ఐ విల్ కన్సిడర్ దిస్ వన్. మనకు డాకర్ ఇన్స్టాల్ చేసేదానికి మీరు ఎప్పుడైనా సరే కొత్త ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసినా కూడా దే విల్ గివ్ ద డాక్యుమెంటేషన్ అండి. డాక్యుమెంటేషన్ లేకుండా ఎవరు అలా ఎవరు. నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పర్మిషన్స్ టు దట్ పర్టికులర్ కీ. రీడ్ పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, ఇచ్చాను. నవ్ ఐ విల్ గో అండ్ టేక్ దిస్ వన్, ఎకో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చూడండి డేబియన్ ప్రింట్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ వన్. sudo t list of everything devner. I can use this one. Add the repository to opt resources. I am going to here. Now చూడండి ఇక్కడ ఉంది కదా, స్పెసిఫిక్ పర్సన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ కెన్ గో దిస్ వే, ఇటు చేయొచ్చండి. లేదు ఐ డోంట్ వాంట్ స్పెసిఫిక్ అంటే ఇక్కడ చూడండి ప్లగిన్స్ ఇవన్నీ. యాప్ ఇన్స్టాల్ డాకర్ సిఈ, డాకర్ సిఈ సిఎల్ఐ, కంటైనర్ ఐడి ఐఓ, container this one, container compose plugins. These are the plugins, we'll have to install it here. This okay, we'll have to install it here. Okay, copy chesanu. Okay, now it is going to install the packages. It is going to install the packages here. Okay, now I will go and check that one, docker -version. చూడండి now it is installed. This is my docker version. You should have to remember that one. This is ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ అయిందండి. మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే శాంపుల్ చేద్దాము. ఓకే, how it will work and everything here. I will take sample thing. చూడండి డాకర్ కదా, now I will take a docker images అని టైప్ చేస్తానండి. చూడండి పర్మిషన్ denied. Why? చూడండి there is no images here. ఇక్కడ ఏంటంటే నార్మల్ యూజర్గా ఉండాలండి, దట్స్ వై ఐఎమ్ నాట్ గెటింగ్. ఓకే, there is no images here. sudo docker ps-a. చూడండి there is no container.
There is no repository, there is no container, but this is the empty one. Okay, how can we create the images? How can we create the container IDs? How can we push the code to the Docker Hub? How can we pull the code from the Docker Hub? Each and everything we'll have to learn the next class. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇన్స్టాల్ వరకు నేర్చుకోండి. ఇమేజెస్ ఎలా ఉంటుంది, ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, రెపాజిటరీస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇమేజెస్లో కంటైనర్గా డివైడ్ చేసి ఆ కంటైనర్లో ఒక అపాచీ టూన్ కానీ ఏమైనా సరే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది లెట్ us discuss in the tomorrow class. Okay, tomorrow also I will take same time here. Okay, do you have any questions? Okay, I will upload in the drive, guys. Okay, thank you.